హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్స్ లిటిల్ స్టోరీస్. సో మన ఫస్ట్ ఫెస్టివల్, బిగ్గెస్ట్ ఫెస్టివల్ వినాయక చవితి వచ్చేసింది. వినాయక చవితి వీడియోస్ అన్నీ పార్ట్స్ వైజ్గా పెడతా. సో మీకు కూడా బోర్ కొట్టదు చూడడానికి. సో మేమైతే ఫస్ట్ డెకార్ ఐటమ్స్ చూడడానికి బేగం బజార్ వెళ్ళామన్నమాట. అసలు ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉంది అంటే నాకైతే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, బట్ మనం అన్నీ తీసుకోలేము కదా. బట్ నిజంగా ఆ డెకార్ ఐటమ్స్ అన్నీ చూస్తుంటే నాకైతే అసలు చాలా చాలా అక్కడే అసలు చాలా టైం స్పెండ్ చేస్తా. నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో వినాయక చవితి అంటే ఫస్ట్ మండపం, దేవుడికి మండపం కాబట్టి మేము ఫస్ట్ ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫర్దర్ వర్క్స్ చూసుకుంటాము ఎవ్రీ టైమ్. ఇంకేంటి, లెట్స్ స్టార్ట్ ద షాపింగ్. నేను క్లాత్ కట్టి మధ్యలో ఇట్లా పెడదాం అంటున్నా. మనం అట్లా పెట్టేది వైట్ క్లాత్ కదా, లేదంటే అక్కడ బాగున్నాయి చూడవి ఇట్లా కైట్స్ లాగా షేప్. అదేంటో నేను ఫ్లవర్స్ చూడగానే ఇలా మ్యాడ్ అయిపోతా. నాకు ఇందాక చెప్పినట్టు అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే, స్పెషల్గా ఈ గార్లాండ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే చాలా క్యూట్ ఉండే. నాకు అక్కడికి వెళ్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. సో నేను ఏం డిసైడ్ అవ్వాలో నాకే అర్థం కావట్లేదు, బట్ నాకైతే చాలా 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 నచ్చినాయి అవి. బట్ ట్రస్ట్ మీ, అక్కడ అంటే ప్రమోషన్ అలా కాదు కానీ అసలు ఈ స్టోర్లో అంటే అక్కడ ఉన్న 2-3 స్టోర్స్లో చాలా రీజనబుల్ ఉంటాయి ప్రైజింగ్స్. అసలు విషయం ఏంటంటే మేము డెకార్ ఏది చేయాలని అసలు ఫైనలైజ్ అవ్వకముందే వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము డిస్కస్ చేస్తున్నాము ఏది బాగుంటుంది, ఏ కలర్ చేద్దాం ఏంటి అని. దానికే మాకు చాలా టైం వేస్ట్ అయింది. బట్ ఫైనలీ అయితే మేము ఒక డెకార్ ఫైనలైజ్ చేసి దానికోసం ఇప్పుడు ప్రాప్స్ చూస్తున్నాము. లెట్ షాప్. పింక్ మరి 150 అంటే అదే బెటర్ కదా. అంటే ఇవి కూడా బాగుంది. 2 కలర్స్ చూస్తున్నామా, ఒకటి లైట్ ఒకటి డార్క్. ఇది 150యా? ये 100 का है 150 का है, ये 100 ये 150. ఇది 100 అంటే ఏది బాగుంది? कॉम्बिनेशन में मिक्स जैसे इधर ఇట్లా తీసుకుందామా? నెట్ చేస్తే మంచిగా ఉండదా? వైట్ బాగుంది. ప్లీజ్ ఇగ్నోర్ మై మెస్సీ హెయిర్ అండ్ ఫేస్. సో యాక్చువల్లీ పొద్దున్న వెళ్దాం అనుకున్నాము, బట్ వేరే వర్క్స్ ఉండడం వల్ల నైట్ వెళ్ళాల్సి వచ్చింది. నేను పడుకొని లేచి డైరెక్ట్ అలాగే వచ్చా. సో ఈసారి బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మేము ఊర్లో కూడా మేమే వినాయకుడు లైక్ స్పాన్సర్ చేస్తున్నాం అనమాట. సో దానికి కూడా నాకు చాలా ప్లాన్స్ ఉండే, ఇలా చేద్దాం అలా చేద్దామని. బట్ నా ఆఫీస్లో అంటే నేను ఎలా అయినా ప్లాన్ చేసుకుంటా, కానీ ఇప్పుడు ఊర్లో అనేసరికి నా ఒక్కదాని డెసిజన్ ఫైనలైజ్ అవ్వదు కదా. సో దట్ నేను ఇంకా డాడీకి కాల్ చేసి ఏం తీసుకోవాలి ఏంటి అన్న డిస్కషన్లో ఉండి, బట్ మా డాడీ అయితే చాలా తిప్పినారు ఈసారి నన్ను. సో ఈరోజు అయితే స్టూడియోకి సంబంధించిన హాఫ్ ఆఫ్ ది డెకార్ మేము తీసేసుకున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ వాచ్ పార్ట్ 2. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.